రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో కోదండరామస్వామి శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండవ భద్రాదిగా పేరుగాంచినటువంటి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ధ్వజారోహణంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉత్సవాలు ఈ నెల 26వ తేదీ వరకు కూడా నిర్వహించనున్నారు. అందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తూ వస్తుంది. అంటే గత 4 రోజులుగా శ్రీరామనవమి ఉత్సవాలను చాలా దిగ్విజయంగా పూర్తి చేయడం కోసం టీటీడీ అధికారులు ఇక్కడే కూర్చొని ఒక శాస్త్ర ప్రకారం ఈ యొక్క ఉత్సవాల నిర్వహణకు శ్రీకారం చుడుతున్నారు. ఈ రోజు అంటే మరి కాసేపట్లో ఇక్కడ ధ్వజారోహణ కార్యక్రమం అటువంటిది జరగబోతుంది. ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమైనటువంటి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధ్వజారోహణంతో శ్రీరామనవమి ఉత్సవాలకు నాంది పలకబోతున్నారు. అంటే 20వ తారీఖున హనుమత్ సేవ ఉంటుంది. అదే కాకుండా 22వ తారీఖున ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఒంటిమిట్ట కళ్యాణం అనేటువంటిది 22వ తారీఖున నిర్వహణ కోసం ఆ టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. శ్రీరామనవమి అంటే సాధారణంగా అన్ని దేవాలయాల్లో కూడా ఈరోజే ఈ యొక్క శ్రీరామనవమి కార్యక్రమం అనేటువంటిది కళ్యాణం నిర్వహిస్తూ వస్తారు. కానీ ఒంటిమిట్టలో మాత్రం ఒక ప్రత్యేక విశిష్టత ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ పండు వెన్నెల్లో చంద్రుని యొక్క సమక్షంలో ఇక్కడ రాముల వారి కళ్యాణం జరగడం ఆనవాయితీగా వస్తుంది. అదే తంతును టీటీడీ అధికారులు సైతం అమలు చేస్తూ వస్తున్నారు. అదే ఈ యొక్క కళ్యాణోత్సవానికి సంబంధించినటువంటి శాశ్వత కళ్యాణ మండపాన్ని సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ యొక్క కళ్యాణోత్సవంలో దాదాపు 4 లక్షల మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రధానంగా ఎండలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎండల కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిలను సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వారికి తాగునీరు మజ్జిగ ప్యాకెట్లను కూడా వాళ్ళు అందించడం కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు నుంచి అంటే ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే ఉత్సవాలు ప్రారంభమైనటువంటి ఈ రోజు నుంచి 10 రోజుల పాటు భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి రక్షణ చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పవచ్చు. కానీ కళ్యాణం రోజు మాత్రం స్వామివారి ముత్యాల తలంబ్రాలతో పాటు అంతేకాకుండా మనం తీసుకున్నట్లయితే ప్రసాదాలు అంటే స్వామివారికి సంబంధించినటువంటి ప్రసాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం ఇచ్చేందుకోసం వాటన్ని కూడా ఒక ప్యాకింగ్ సిస్టంలో భక్తాదులకు అందించేందుకోసం టీటీడీ అధికారులు ఒక ప్రత్యేక కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారని చెప్పవచ్చు. వచ్చినటువంటి భక్తులకి కళ్యాణం అయిపోయినటువంటి అనంతరం వెంటనే అక్కడే వారందరికీ కూడా ప్రసాదాలు కూడా పంపిణీ చేసే విధంగా ఒక ఏర్పాటు అయితే చేస్తూ వస్తున్నారు. కానీ ఈ రోజు మాత్రం మొదటి రోజు చాలా అంగరంగ వైభవంగా ఉత్సవాలు అటువంటిది ప్రారంభం కోసం అన్ని చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. కెమెరామెన్ చాంద్తో రమేష్, ఎన్టీవీ, ఒంటిమిట్ట నుంచి. నవాన్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజున శ్రీరామనవమి నాడు జరుగుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణోత్సవం ఎంతో విశేషమైనది. రాముల వారి ఆలయాలు దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. రామనవమిని అన్ని చోట్ల రాముని యొక్క అవతారోత్సవములుగానే జరుపుతారు. భద్రాచలంలో శ్రీరామనవమి రామ అవతారంతో పాటుగా సీతారామ కళ్యాణం కూడా జరపడం అనేటువంటిది ఈ భద్రాచలంలో ఏర్పడినటువంటి ఒక గొప్ప సంప్రదాయం. తిరుమల ప్రాంతంలో శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం జరపరు. అక్కడ శ్రీరామ అవతారోత్సవం జరుపుకొని దశమి నాడు కళ్యాణోత్సవం చేస్తారు. తిరుపతి ప్రాంతంలో ఒంటిమిట్టలో రాముల వారికి చతుర్దశి నాడు కళ్యాణోత్సవం జరుపుతారు. కానీ భద్రాచలంలో శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసేటువంటి సంప్రదాయం ఏర్పడింది. దానికి కారణం యస్యావతార సమయే తస్య కళ్యాణమాచరేత్ అని పాంచరాత్రాగమంలోని పురుషోత్తమ సంహిత వచనం. రాముడు అవతరించినటువంటి నాడే కళ్యాణం చేసేటువంటి సంప్రదాయం, రాముడు అవతరించినటువంటి సమయంలోనే కళ్యాణం జరిపేటువంటి సంప్రదాయం భద్రాచలంలో ఏర్పడింది. భద్రాచలాన్ని బట్టి అన్ని చోట్లలోనూ ఈనాడు శ్రీరామనవమి నాడు కళ్యాణం జరుగుతూ ఉన్నదంటే అది భద్రాచలాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని చోట్ల కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి.
కనుక అలాంటి విశేషమైనటువంటి సీతారాముల కళ్యాణోత్సవాన్ని మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు ప్రారంభించబోతూ ఉన్నారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన కార్యక్రమాలతోటి ఈ కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. యథావకాశంగా మనం ఈ కళ్యాణోత్సవంలో జరిగేటువంటి ఆ విశేషములను, శ్రీ రామచంద్రమూర్తి యొక్క వైభవ విశేషములను మధ్య మధ్యలో చెప్పుకుంటూ కళ్యాణోత్సవాన్ని ప్రశాంతంగా సేవించుకుందాం. నిజానికి ఈ సంవత్సరం ఒక గొప్ప విశేషం ఉన్నది. అదేమిటంటే మనకు దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచల ప్రాంతంలో ఎలాగైతే శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్నామో, ఈ సంవత్సరం మొట్టమొదలుగా అయోధ్యలో కూడా శ్రీరామనవమి రామావతార ఉత్సవాలు జరుపుకునేటువంటి ఒక గొప్ప భాగ్యం మన భారతీయులమైనటువంటి మనందరికీ కూడా కలిగింది. దక్షిణ